నమస్తే, తేజ టీవీకి స్వాగతం. ఆయనకొచ్చి వాళ్ళ పక్కే తీసుకోండి. చేతులు పట్టు కింద పట్టుకోమ్మా, కింద పట్టుకో, ప్లేట్ మా ఇట్లా వచ్చినారు వాళ్ళని ఆ రెండు తీసుకోలేవు. వెళ్ళిపోండి, అట్టే వెళ్ళిపోండి. మళ్ళీ అడుగు పట్టుకో, అడుగు కింద పడిపోతుంది. ఇద్దమ్మా ఇద్దం అడుగు పట్టుకోండి, అడుగు పట్టుకోండి. ఫోటోస్ జై పోలేరమ్మ తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. జగన్మాత జగజ్జనని జగదీశ్వరి శాంభవి భైరవి అమ్మ తల్లి, శక్తి స్వరూపిణి సింహవాహిని అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి వెంకటగిరి పోలేరమ్మ తల్లి. ఓం నమో నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి విభూతాకిల గౌరపాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయాచల వంశపావనికరి భిక్షాందే కుపాలంబనికరి మాతాన్న పూర్వేశ్వరి. వెంకటగిరిలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి వెంకటగిరి గ్రామశక్తి అయినటువంటి పోలేరమ్మని ఆరాధిస్తారు, అభిమానిస్తారు, అనునిత్యం ఆమెను పూజిస్తారు, ప్రార్థిస్తారు. అటువంటి 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పోలేరమ్మ తల్లి మందిరం ఉన్నటువంటి ఈ ఊర్లో గత 6 నెలల నుంచి ఆర్టీసీ అలాగే ఇక్కడ స్థానికులైనటువంటి మన రమేష్ గారు, రత్నం గారు మరికొందరు 6 నెలల నుంచి ప్రతి బేస్తవారు క్రమం తప్పకుండా కూడా ఏంటంటే అన్నదాన కార్యక్రమాన్ని చరిత్ర ఉంది. వెంకటగిరి చరిత్రలో సువర్ణ పుటాక్షరాలతో లిఖించుకోదగిన అమ్మవారు ఎవరైనా ఉన్నారంటే అది వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి. అలాగే ఏంటంటే మనకి ఇక్కడ కలివేలమ్మ సందులో వెలసి ఉన్నటువంటి కలివేలమ్మ తల్లి. ఈ 2 మందిరాలకి వెంకటగిరి చరిత్రలో చాలా ప్రామాణ్యం, చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న ఆలయాలు వెంకటగిరి కలివేలమ్మ తల్లి, అలాగే వెంకటగిరి పోలేరమ్మ తల్లి ఆలయం. ఈ పోలేరమ్మ తల్లి ఆలయం దగ్గర గత 6 నెలల నుంచి ఆర్టీసీ వారు
మన రత్నం గారు, అలాగే ఏంటంటే స్టాంప్ పెయింటర్ రమేష్ గారు, మరి తక్కిన సోదరులందరూ కూడా ఏంటంటే క్రమం తప్పకుండా ప్రతి బేస్తవారం పోలేరమ్మ భక్త బృందం పేరిట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ పోలేరమ్మ తల్లి భక్త బృందాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అనుకోకుండా ఆకస్మికంగా పోయిన వారం ఏంటంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. అది కూడా ఈ మందిరం దగ్గర అప్రోచ్ అయ్యారు, గుడి దగ్గర అప్రోచ్ అయ్యి ఈ వారం మీరు అన్నదాన కార్యక్రమం చేయండి అంటే కవచ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి నేను ఈరోజు ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది చాలా మహత్తర కార్యక్రమం. వెంకటగిరి చరిత్రలో ఈ కార్యక్రమం ఎప్పటికీ ఎల్లవేళలా ఈ అయ్యప్ప భక్తి ఈ పోలేరమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో తేజోమానంగా కంటిన్యూస్గా క్రమం తప్పకుండా ప్రతి బేస్తవారం రోజు కూడా ఈ కార్యక్రమం జరగాలి. అలాగే ముఖ్యంగా చెప్తున్నాను, ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు దాతల సహకారం లేనిదే ఏ పని జరగదు. వెంకటగిరిలో చాలామంది ధనిక వర్గానికి సంబంధించిన డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, మేధావ వర్గంలో ఉండే వాళ్ళు ఉన్నారు, ధనికులు, సంపన్నులు, వ్యాపారస్తులు, అన్ని విభాగాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వారం మేము చేస్తామయ్యా అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమాన్ని చేయాలి. దీన్ని కంటిన్యూటీగా తీసుకెళ్ళాలి అంటే ఏ ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల జరిగే పని అయితే కాదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఉదాసీనత చూపుతూ సంవత్సరంలో ఒక్క వారం మీరు చేయండి. మీకు ఆ తల్లి ఆశీస్సులు మెండుగా ఉంటాయని మనసావాచ కర్మన నమ్ముతూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. జై పోలేరమ్మ తల్లి.